వారి యొక్క జన్మదినోత్సవం నాడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనము ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. ఆ మహానేతను స్మరించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీస్సులు మెండుగా లభించునుగాక. ఆమేన్. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ఘనమైన శ్రద్ధాంజలి ఘటిద్దాం, నివాళులు అర్పిద్దాం మౌనంగా. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చినటువంటి ఈ వాతావరణంలో నిన్ను ప్రస్తుతించడానికి నీ ప్రియ కుమారుణ్ణి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మననం చేసుకుంటున్నానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ స్థలము మీది, సమయం మీరిచ్చినది, సమస్తం మీ వశంలో ఉన్నది. పాడిన కీర్తన బట్టి మీరు మహింపరచబడ్డాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ మహాకృపను బట్టి నాయన డాక్టర్ వైఎస్ఆర్ గారు గ్రేట్ రోల్ మోడల్గా, ఒక గొప్ప గైడ్గా అనేకుల జీవితాలను ప్రభావితం చేశారు తండ్రి. నిజమే, మీరిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా నీ సన్నిధిలో నీకు బద్ధుడై జీవించి ప్రపంచం నలుమూలలా కూడా కీర్తి వ్యాపింపచేశారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి, రాష్ట్రాలలో దేశాలలో కూడా ఎంతమంది అయితే నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ తండ్రి మీరు సందర్భంగా దర్శించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం ప్రసాదించండి నాయన. ఈ యొక్క నాయన బర్త్డే రోజును పురస్కరించుకుని ఎంతమంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మీరు పరిశీలిస్తున్నారు తండ్రి. ఎందరైతే గ్రేట్ ట్రిబ్యూట్ నాయన ఇక్కడ అంజలి ఘటించారు, ప్రతి ఒక్కటి నీ గ్రంథంలో లిఖించబడుతుంది నాయన తండ్రి. నిజమే, వైఎస్ఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రభు ఎంతమంది ప్రభు చక్కని పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగిపోతూ అనేకులకు రోల్ మోడల్గా నిలబడాలని తీర్మానించుకున్నారో కూడా వారి తీర్మానములు స్థిరపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. తల్లిగారి విజయమ్మ గారిని క్షేమంగా మా మధ్యకు నడిపించారు ప్రభు. ఆమె ద్వారా ఇంకా అనేక గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆమె ప్రార్థన, హృదయ వాంఛ, మనోభిలాష సిద్ధింపు దయచేయండి ప్రభు. స్తోత్రములు. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకునండి. సంతానమని మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. స్తోత్రము తండ్రి. నీ ప్రియ కుమార్తె షర్మిల గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రయాణమంతట్లో తోడున్నారు, క్షేమంగా తీసుకుని వచ్చారు ప్రభు. ఆమె ఆలోచనలు నిశ్చితానుసారంగా నెరవేర్పమని తండ్రి. ప్రియమను అంజలి పాపను వాడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వండి, ఎక్సెల్ కెరీర్ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తోత్రం. నాయనా, నీ చేతిలో బలమైనటువంటి నాయన, మకుటం లేనటువంటి నాయన ప్రభు, మహానాయకుల్లాగా నీ బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం. వీరి కుటుంబమును, డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమును ప్రేమించి ఎంతమంది ప్రభా సపోర్ట్ చేస్తున్నారో ప్రభా తండ్రి, వారి ఫ్యామిలీస్ కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం. నాయనా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రభా అధికారులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దర్శించండి దేవా. స్తోత్రం. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ముల కుటుంబాలు, అక్కచెల్లెల కుటుంబాలు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులను ప్రతి ఈ కుటుంబ క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తండ్రి నీ చల్లని నీడలో దాయమని వేడుకుంటున్నాను ప్రభా. స్తోత్రం. ఈ ప్రశాంత వాతావరణంలో నాయన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు ఆలకించండి.
ఈ స్థలం సాక్షిగా తండ్రి ఏ తీర్మానములు చేసుకుని వెళుతున్నారు నేను వాటన్నిటిని బట్టి నీకు మహిమ కలిగేటట్లుగా తండ్రి ఉన్నత స్థానంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం అడుగుపెట్టిన ప్రతి చోట ఆనందంతో విజయ దరహాసంతో తిరిగి వెళ్ళేటట్లుగా సహాయం చేయండి. నీ కరుణ కటాక్షములు కిరీటముగా ధరింపచేసి మీరు మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ముగించుకుంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయ మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా మహా మాదిరికరమైన నాయకుడు అని మననం చేసుకుని నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.